మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. తెస్సలోనికి రాసిన పత్రిక గురించి గడిచిన కొన్ని వారాల నుంచి లేదా కొన్ని మీటింగుల నుంచి మనం ప్రార్థన మీటింగ్స్లో చెప్పుకుంటా ఉన్నాం. తెస్సలోనిక పత్రిక పౌలు చాలా తక్కువ మినిస్ట్రీ చేసినప్పటికీ కూడా దేవుడి యొక్క వాక్యాన్ని చాలా చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళు ఎంత బాగా అంటే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాల్సిన అవసరం లేనంత రీతిలో సహోదర ప్రేమ వాళ్ళకి దేవుడి చేత నేర్పించబడింది అని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్పాడు. సాధారణంగా చర్చెస్లో సహోదర ప్రేమ ఉండదు. ఎట్లా ఉన్నదంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఫీలింగ్ వచ్చింది, లేదా సీనియర్ జూనియర్ అనే ఫీల్ ఉంటుంది లోపల. కానీ తెస్సలోనికలో అది లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే సహోదరులుగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు దేనికోసం సిద్ధపడిపోతున్నారంటే ఇంకా చర్చ్ని బిల్డ్ చేసుకోవాలి, చక్కబెట్టాలి, అట్లా కాదు. దేవుడి యొక్క రాకడ, ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడిపోతున్నారు వాళ్ళు. వాస్తవానికి అంటే దే ఆర్ మెచ్యూర్డ్. వాళ్ళు సత్యాన్ని జాగ్రత్తగా బాగా అర్థం చేసుకున్నారు. చాలాసార్లు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటంటే దైవికమైన సత్యం విశ్వాసికి చెప్పగానే అర్థమైపోతే ఎంత బాగుండు అనే ఆలోచన వచ్చింది యాక్చువల్గా. కానీ అది జరిగిద్దా? జరగదు. మరి తెస్సలోనిక సంఘంలో ఎట్లా జరిగింది? దాని అర్థం చెప్పగానే అని కాదు, కానీ చాలా తక్కువ పీరియడ్లో అని దాని అర్థం ఒక మాటలో. ఎందుకో తెలిసే, మీరు ఒకసారి చూడండి, ఏదైనా తోటలోకి వెళ్తే దేవుడు ఏం కోరుకున్నాడు? మనుషుల్ని జీవవృక్ష ఫలం తినమని కోరుకున్నాడా? చెప్పలేదా? మీరు గమనించండి, చాలాసార్లు ఆ పోర్షన్ చదివా నేను. మంచి చెల్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడే కానీ జీవవృక్ష ఫలాన్ని తినమని మాత్రం చెప్పలా. మీరు చూడండి, చూసారా? మీరు ఈ తోటలో పండు ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఎక్సెప్ట్ ఒక ట్రీ మాత్రం, అది ఒక్కదాని గురించి చెప్పాడు. మిగతాదంతా తినొచ్చు. ఆ మిగతా దాంట్లో ఏదుంది? జీవవృక్షం కూడా ఉంది వాస్తవానికి. కానీ దాని గురించి దీంతో చెప్పినంత స్పెసిఫిక్గా చెప్పలేదు ఆయన. ఎందుకు అట్లా చెప్పలేదబ్బా? ఫస్టే దీన్ని తింటే సరిపోద్దబ్బా అని చెప్పాలి కదా. యాక్చువల్గా దీన్ని తింటే సరిపోద్ది అని చెప్పాలి, కానీ చెప్పట్లా. ఎందుకని? నేను అనుకున్నాను, దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసే? సాతాన్ అంటే ఎవరో తెలియకుండా కేవలం దేవుడు మాత్రమే తెలుసుండి దేవుడిని ప్రేమించే దేవదూతలు కాదు కావాల్సింది ఆయనకి ఎవరు తెలియాలి? ఎవరు కావాలంటే సాతాన్ అంటే ఏంటో తెలియాలా, వాడు చేసే పనులు అంటే ఏంటో కూడా తెలియాలా, వాడిని మనం గెలవలేమన్న సంగతి కూడా తెలియాలా. కానీ దేవుడి యొక్క జ్ఞానంతో, దేవుడి యొక్క శక్తితో వాడిని గెలవాలా. ఉద్దేశపూర్వకంగా ఆయన కళ్ళ ముందు పెట్టుకొని ఎవరిని ఎంచుకోవాలా? దేవుణ్ణి ఎంచుకోవాలా. ఇది ఆయనకి ఉన్న గెలుపు ఒక మాటలో. అలాంటప్పుడు మంచి చెల్లి తెలివినిచ్చే వృక్షఫలం తినటం దేవుడి చిత్తమా కాదా? దేవుడి చిత్తమే. మీరు గమనించండి. సో ఈరోజు మనం పడిపోవడం చాలాసార్లు బలహీనంగా ఉండడం దేవుడి చిత్తమా కాదా అంటే చాలాసార్లు దేవుడు అంగీకరించిందే. మీకు తెలుసో లేదు అంటే నేను తెలియదు, ఇలా ఆ మాట ఊత పదం అంతే, మీకు తెలియదండి కాదు ఇక్కడ విషయం. ఒక గుడ్డివాడు అలా కనపడినప్పుడు, ప్రభువా ఇతను ఎందుకు గుడ్డివాడయ్యాడు? ఇతను చేసిన తప్పులా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులా అంటే ప్రభువే ఉన్నాడంటే తరతరాల నుంచి వచ్చిన తప్పులు అని చెప్పాలి లెక్క ప్రకారం. వీళ్ళిద్దరూ కాదు, అట్లా చెప్పాలి. ఏం చెప్పాడు? దేవుని క్రియలు ఇతను బయలుపరచడానికి ఇతను ఏమయ్యాడంటే, ఇది నిజం. మన జీవితంలో కూడా చాలాసార్లు ఉద్దేశపూర్వకంగా దేవుడు మన స్థానాన్ని తీసుకెళ్ళి అక్కడ కాంట్రవర్సీల దగ్గర పెడతాడు. యాక్చువల్గా అలా పెట్టినప్పుడు ఏం జరిగిద్ది అంటే మనం వెంటనే డిస్టర్బ్ అవుతాం. ఇప్పుడే కదా బాగున్నాను అనుకున్నాను, వెంటనే ఎట్లా అయిందని. మనకు దైవికమైనటువంటి బలం ఏంటో ఉపయోగించబడడం అనేది మనకు ఉద్దేశపూర్వకంగా తెలియాలని మనకున్న బలాన్ని అవమానిస్తాడు ఆయన యాక్చువల్గా. ఎందుకని? నీ బలం ఎంతసేపు ఉంటుంది? ఒక అరగంట, గంటే ఉంటుంది. మనుషులందరూ అప్రిషియేట్ చేసే వరకే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలిసే, ఇసుకొచ్చి మన రూమ్లో మనం వెళ్ళి పడుకుంటాం యాక్చువల్గా. ఎందుకని? మనుషుల దగ్గర నుంచి ఏదైతే కోరేమో అది మన దగ్గర దొరకలేదు కాబట్టి వెంటనే మనం బాధపడిపోతాం యాక్చువల్గా. అది మన బలం అంతే. కానీ దైవికమైన బలం అంటే ఏంటో తెలుసుకున్నాలి అని అనుకున్నాడంటే మన బలాన్ని ఏం చేయాలి ఆయన? మనం దాన్ని అవమానించాలి ఆయన. అది అవమానిస్తాడు ఆయన. ఎవరి లైఫ్లో? క్రిస్టియన్ లైఫ్లోనే. మీరు గమనించండి, ఇది ఎక్కువగా ఇక్కడే కనపడుద్ది. ఎందుకంటే వాళ్ళు దైవికమైన సంకల్పం చొప్పున దేవుడి యొక్క బలాన్ని అనుభవించిన నిమిత్తం వాళ్ళ సొంత బలం ఉపయోగించగానే
దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళని నో ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి వీలుగా. కానీ ఇక్కడ ఏంటంటే చాలా గట్టిగా నేను లేదా మనం ఉన్నందున ఆయనకి చాలా ఓపిక అవసరం. చాలా పెద్ద విషయం జరిగే వరకు కూడా మన ఓపిక అవసరం. అక్కడ ఒక మాట ఉంటుంది, శిల్పం చెక్కేవాళ్ళు దాన్ని కొంచెం రాంగ్గా కొట్టారంటే వెంటనే పక్కన ఉన్నటువంటి ఆ శిల్పం ఊడిపోద్ది. అది ఊడిపోయిందంటే ఆ శిల్పంలా కనపడదు. అది దానికోసం ఆ చెక్కగలిగి ఆ ఉలిని జాగ్రత్తగా నూరాలంట వాళ్ళు చక్కగా. ఆ దెబ్బ కూడా బీట్ ఎలా ఉందంటే ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొట్టాలి. ఎక్కువ కొట్టారనుకోండి ఆ స్టోన్ పెద్దదైపోయి పాడైపోద్ది, యాక్చువల్గా బొక్క అంటే అది పగిలిపోద్ది. ఇక్కడ ఈ శిల్పకారుడు, ఈ ప్రధాన యాజకుడు చాలా జాగ్రత్తగా ఓపికగా మన స్వయాన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొడతాకి ఆయన టైం తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు అక్కడ చేస్తాడు? ఎందుకంటే నిత్యమైన బలం మనకు అర్థం అవడానికి, ఒక్క మాటలో జీవవృక్ష ఫలాన్ని ఉద్దేశపూర్వకంగా మనం తినాలి అనే సంగతి మనకు అర్థం అవడానికి. సో ఇలా చేయడం అనేది దైవిక ప్రణాళిక ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది వాస్తవానికి. సో తెస్సలోనిక సంఘం ఇలాంటి విషయాలు లేకుండా ఇక్కడికి వచ్చేసింది అని చెప్పట్లా యాక్చువల్గా. కానీ అది చాలా తొందరగా ఏం నేర్చుకుంది, ఈ విషయాలు నేర్చేసుకుంది. ఇది ఇక్కడ ఉన్న పాయింట్. నేను చాలాసార్లు ఇలా అనుకున్నా యాక్చువల్గా. పెద్దవాళ్ళు మెసేజ్ చెప్పేటప్పుడు, వర్తమాన హెబ్రోన్ నేను వినేటప్పుడు చెప్పగానే అర్థమైతే బాగుండి, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసేవాళ్ళం. ప్రత్యేకంగా నేను ఎక్కడ అబ్జెక్ట్ అయ్యానంటే నా లైఫ్లో నేను రోమన్స్ చాప్టర్ 8:2 గురించి నేను ఎక్కువ బాధపడ్డా యాక్చువల్గా. విజయవంతం క్రైస్తవ జీవితం ఇక్కడ ఉందా అన్న సంగతి నాకు తెలియదు అసలు యాక్చువల్గా. నేను ఎంత బాధపడ్డానంటే నా హృదయానికి దానికి లంచం పెట్టలేను. అందరూ అట్టనే ఉన్నా, నువ్వు కూడా అట్టనే ఉండు అని చెప్పుకోలేను నేను. ఏది తప్పు అయితే అది తప్పే వాస్తవానికి. సో ప్రభువా నేను ఇలా ఎందుకు ఉండాలి, అసలు నిజంగా నువ్వు నాకు ఇచ్చింది పార్షియల్ సాల్వేషనా లేదంటే పాక్షికమైనటువంటి రక్షణేనా, ఇట్లా అన్నప్పుడు అది చూపించినప్పుడు అది నాకు ఎంత సంతోషమైంది. కానీ ఈ లోపలే కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు నేను బాధపడింది ఏంటంటే ఇదేదో ముందే తెలిస్తే అది జరగదు. ముందే పుట్టగానే మనిషి ఎదిగేస్తాడా, పుట్టగానే బాధ్యతలని తెలుసుకుంటాడా? అది జరగదు అసలు యాక్చువల్గా. కానీ తెస్సలోనిక సంఘం అట్లా కాదు, చాలా తొందరగా ఏం చేసిందంటే తన విషయాలను తెలుసుకోగలిగింది. అందుకని అపోస్తలుల పౌలు మన తెస్సలోనిక సంఘాన్ని చక్కగా అప్రిషియేట్ చేశాడు. అంతేకాదు చాలా చక్కని మాటలు మాట్లాడారు. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, చూడండి 2-3 వచనాలు. 2-3 వచనాలు. ఎంత చక్కటి మాటలు, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం అంత చక్కగా. 4-5 వచనాలు చదువుతాం. గమనించారా? ఇవి కూడా లాస్ట్ టైం మనం చూసాం. సువార్త అనే మాటలో లేదంటే శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయంతో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అట్లనే తీసుకున్నారు దేవుడికి వాక్యాన్ని కూడా. అది 2nd చాప్టర్ చూడండి, 2nd చాప్టర్ 13th ఒకసారి చదువుతాం. చూసారా, మనుషుల వాక్యం అని ఎంచలేదు, వాళ్ళు నిజంగా దేవుడి వాక్యం అనే ఎంచారు. వాస్తవం చూడండి, మనం చాలాసార్లు ఈ మాటని కొంచెం మీరుతాం. ఎవరు చెప్పారు వాక్యం అంటే పలానాయన అంటాం. ఆ మాట తప్పు కాదు, కానీ అందులో నిలబడ్డామంటే ఖచ్చితంగా అది తప్పు అవుతుంది వాస్తవానికి. కానీ ఇక్కడ తెస్సలోనికలో ఉన్న వాళ్ళు అంత చక్కగా అపోస్తలులు ఎలాగా శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో, అది అంటే కంప్లీట్ ఒక మాటలో కన్ఫర్మేషన్తో వాళ్ళు వచ్చినప్పుడు అలాగే వీళ్ళు కూడా తీసుకున్నారు. ఎంత చక్కటి వాళ్ళు అంటే వాళ్ళు. ఇప్పుడు మనం 6 వర్డ్స్కి వచ్చాం. 6 వర్డ్స్ ఒకసారి చదువుతాం మనం చూడండి. గమనించారా ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, మీరు ఆనందంగా దేవుడి వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు మీరు ఇంక చాలులే భక్తి అని చెప్పి పక్కన పెట్టేసి మనతో ఉన్న పాత స్టైల్ ఉందిగా ఆ స్టైల్లోకి వెళ్ళిపోదాం అని అనుకోలేదు మీరు. ఎంత గొప్ప విషయం చూడండి. శిష్యులు యేసుప్రభు సిలువ వేయబడి సమాజపడి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు తెలుసా, నేను చేపలో పట్టబోదును అని చెప్పాడు. ఎందుకని? ఆయన యొక్క ఓల్డ్ ప్రొఫెషన్ ఏంటి? చేపలు పట్టడం. ఈయన ఏం చెప్పాడు? మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో, మీరు సమస్త భూమికి వెళ్ళి సమస్త ప్రజల్ని నాకు శిష్యులుగా చేయండి, పాపక్షమాపణని ప్రకటించండి.
అంతో గ్రేట్ కమిషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెంటనే ఏమయ్యారు తెలుసా, నేను చేపలు పట్టబోదును అనగానే వెంటనే పక్కన వాళ్ళందరూ ఏమని తెలుసా, నేను కూడా వస్తాను అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు నిజంగా ఆ, ఈ సాక్ష్యం వాళ్ళ గురించి చెప్పబడిద్దే? ఖచ్చితంగా చెప్పబడదు. అపోస్తలుడు పౌలు ఎంత చెప్పాడంటే, మీరు ఎట్లున్నారంటే కష్టం వచ్చినప్పుడు కూడా నిజానికి ఆనందంగా దేవుడి యొక్క వాక్యాన్ని స్వీకరించారు. బట్ అట్ ద సేమ్ టైం కష్టం వచ్చినప్పుడు మీరు ఎంతో చక్కగా మమ్మల్ని పోలి మీరు నడుచుకున్నారు. యాక్చువల్గా మేము ఎట్లా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ సువార్త చెప్పేవాళ్ళు, వీళ్ళకి కనీసం నిలబడడానికి ఒక ప్లేస్ ఉండదు, కట్టుకోవడానికి ఒక 10 జతల బట్టలు కూడా ఉండవు, వీళ్ళకి కనీసం కళ్ళ ముందు చూడడానికి ఒక ఇంపుగా కూడా కనపడరు వీళ్ళు. మా 2 కొరింథియన్స్ 4th చాప్టర్లో చదివితే మనకు అర్థమవుతుంది. ఇరికింపు పడతా ఉంటారు, ఎంతసేపు కష్టాల్లో ఒక నెట్టివైపు పడతా ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు జీవం పొందాలంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ కష్టాలు అనుభవించాలి. అది దేవుడికి వీళ్ళకి మధ్యలో ఉన్న బాండ్, అది వీళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెస్సలోనికలో ఉన్న వాళ్ళు దాన్ని కనిపెట్టి ఏం చెప్పారు తెలిసే, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా కష్టాన్ని చూపించకుండా తమ జీవితంలో దేవుడి మీద ఆధారపడటం అనేది ఎలా నేర్చుకున్నారో వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని కూడా అలాగే చేశారు. యాక్చువల్గా ఇక్కడ పోలి నడుచుకున్నారు అనే పదం తెలుగులో ఎంతో అద్భుతంగా రాశారులే, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇమిటేటర్స్ అని రాస్తుంది. ఇమిటేటర్ అంటే ఏంటి తెలుసా, అనుకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి ఎలా నడుస్తున్నాడో పిల్లలు కూడా అట్లాగే నడుస్తారు. వాళ్ళు పోలికలు వస్తున్నాయి అన్నమాట కాటే. కానీ ఇంకొంచెం తేడాలు ఉంటే వీళ్ళు చక్కగా దాన్ని కూడా రైట్ చేసుకొని అచ్చంగా, నేను మా తమ్ముడు లేడు కాబట్టి చెప్తున్నాను, మా నాన్న చూస్తే వాడిని చూసి ఒకేలాగా ఉండేది నాకు. వాస్తవం దిగిపోయాడు, అచ్చం అంటాడు. ఒకటేది నేను ఈ రూమ్లో ఉండి ఆ రూమ్లో పడుకుంటే ఎవరు మా నాన్న పడుకున్నాడు అనుకుంటే వీళ్ళు వేసాడు అందులోంచి. నేను చూసి ఇది ఏంటో క్లోన్స్ లాగా ఉన్నారు ఇద్దరు అనుకోండి. నేను యాక్చువల్గా అంటే జరిగింది జనరల్గా అందరికి. నేనేమంటానంటే ఇమిటేటర్స్ అనే పదానికి అర్థం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అనుభవించడానికి వీలుగా, వాళ్ళని అనుసరించడానికి వీలుగా ఈమె సొంత చిత్రపటాన్ని పక్కన పెట్టుకోవడం. ఒక మాటలో సొంత చిత్రపటాన్ని, సొంత టాలెంట్స్ని లేదా సొంత విషయాన్ని పక్కన పెట్టి పౌలు ఎట్ట చేశాడు మనం అట్టగే చేయాలి కదా అని ఎవరు చెప్పుకున్నారు? తెస్సలోనికీలో వాళ్ళు చెప్పుకున్నారు. యాక్చువల్గా పౌలు ఎవరు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు, సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పిన వాళ్ళ దగ్గర సువార్త మాత్రమే తీసుకోలేదు వీళ్ళు. ఏం తీసుకున్నారు తెలుసా? వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి మాదిరిని తీసేసుకున్నారు వీళ్ళు. అసలు ఆ పదం చదువుతున్నప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి వాస్తవానికి. ఎందుకంటే వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది బ్రో. యాక్చువల్గా ఈ రోజుల్లో వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వాక్యం చెప్పి ఆయన జీవితం ఎట్లా చూద్దాం తర్వాత అని అనేవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా అలా అనొద్దని నేనేం అనట్లేదు. యాక్చువల్గా పరీక్షించడం తప్పు కాదు. కానీ వాస్తవానికి వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఇమిటేట్ చేసేసారు. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాదు, అక్కడ ఒక పదం ఉంది, అదేంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను. 6వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదువుతాం. చాలా అండి వాస్తవం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం. ఇది ఎంత పెద్ద విషయం అంటే వాస్తవానికి చాలాసార్లు మనకి ఆనందం వచ్చేది ఎప్పుడు? మనుషులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, జనరల్ మ్యాన్ కదా, మంచి జోకులు కోరుకుంటారు, నవ్వు తాగి సంతోషంగా ఉండటానికి. ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పారు నవ్వటం అనేది కొంచెం ఆరోగ్యం అని. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? బట్ యాక్చువల్గా ఇది అలాంటికి సంబంధించింది కాదు. ఇది మనుషులు తమ మెదడులో ఉన్నటువంటి కొంత మనోవికాసానికి సంబంధించింది కాదు. నేరుగా పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం అంటే దైవికమైన వెలుగు మనలోకి ప్రత్యక్షమైనప్పుడు, ఆ వెలుగు మనలో ఉన్న చీకటిని ఇలా పటాపంచలు చేసేటప్పుడు మనం స్వయం బాధపడుతున్నప్పటికీ కూడా మన ఆత్మ గొంతులేస్తూ ఉంటుంది. అది సంతోషం. యాక్చువల్గా ఈ సంతోషంలో మీరు ఆనందించారు. క్రిస్టియన్ లైఫ్ ఈ లోకానికి అర్థం కాదు వాస్తవానికి. అపోస్తలుడు పేతురు చెప్పలేదా, చెప్పనసక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం ఆయనకి ఎట్ట రాయాలో తెలియక అట్లా రాశారని నేను అనుకుంటా యాక్చువల్గా. ఎందుకంటే ఒక మనుషుడు అనుభవిస్తేనే కానీ దాన్ని వివరించి చెప్పడానికి వీలు కుదరదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫ్రూట్ తిన్నామంటే ఆ ఫ్రూట్ టేస్ట్ అనేది వివరించి చెప్పగలమా? బాగుంది, బాగోలేదు, చాలా బాగుంది ఈ మాటలతో చెప్తాం, కానీ దాన్ని పూర్తిగా వివరించలేము. ఎవరైనా ఇంకొకరు తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్తారు ఇది ఒకటే. విషయం అంతా ఒకటే. పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఆనందం సంథింగ్ డిఫరెంట్. మనం అనుకున్న దానికంటే కూడా చాలా ప్రత్యేకమైనది అది. మీరు పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఆనందంతో దేవుడి వాక్యాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, అంతే ఆనందంతో ఉపద్రవం వచ్చినప్పుడు మీరు మమ్మును పోలి నడుచుకున్నారు. ఎంత చక్కటి మాట. చర్చెస్లో ఇది ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు బోధ అనే పదాన్ని మనం వింటాం, బట్ యాక్చువల్గా సమయం వచ్చినప్పుడు బోధ చేసే వ్యక్తి లేదా బోధను కూడా పక్కన పెట్టి ప్రాంతీయతను వెంబడిస్తాం. ప్రాంతీయత అంటే ఏంటి తెలిసే? మన మనుషులందరూ ఏం చెప్తారో మనం అది చెప్తాం యాక్చువల్గా. ఎందుకంటే కష్టం వచ్చింది, ఎందుకంటే వీళ్ళు చెప్పిపోతారు కదా, మనకి ఇది సమస్య ఇది అవుతుంది. ఎట్లా అవుతుంది?
నిజానికి ఇక్కడ బోధ అనేది మనుషుల యొక్క జ్ఞానం అయితే అలా ప్రవర్తించడం కరెక్టే. కానీ దైవికమైన వెలుగులోంచి వచ్చిన ప్రత్యక్షత అయితే మనం దేనికి విరోధంగా నడుచుకుంటున్నాం తెలుసా? దేవుడికే విరోధంగా నడుచుకుంటున్నాం. అపోస్తలుడు పౌలు అన్నాడు యాక్చువల్గా, ఉపేక్షించేవాడు మనుషులు కాదు. అది చూడండి ఒక మాటలో, అది 2 Thessalonians ఐ థింక్, అది నేను అక్కడే ఉంటుందని అనుకున్నాను. నేను ఆ వచ్చిన తర్వాత చూపిస్తాను, లేకపోతే ఎందుకంటే నేను చాలాసార్లు చదివాను కానీ ఇక్కడ గుర్తు రాలేదు నాకు అది ఎక్కడ ఉందో. అక్కడ ఏం రాస్తుంటుందంటే, ఉపేక్షించేవాడు మనిషిని కాదు దేవుడినే ఉపేక్షిస్తున్నాడు. అపేక్షించేవాడు 4:8 4:8 రైట్. 1 Thessalonians 4:8 సరే. చూసారా, వాస్తవానికి ఉపేక్షించడం అనే పదానికి అర్థం ఏంటంటే కొలతేయడం, లేదంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే సంగతి ఆలోచించడం, లేదంటే ఒక మాటలో తృణీకరించడం అనే ఆ ఎడ్జ్ మీద నిలబడటం. ఒక మాటలో అంటే కొంచెం తేడా వచ్చిన ఏం చేస్తాం, ఇది తీసి పక్కన పెట్టేద్దాం అనే ఆ ఎడ్జ్ మీద నిలబడ్డం అనమాట. ఆ ఎడ్జ్ మీద నిలబడ్డం అన్నప్పుడు వెంటనే పౌలు చెప్పాడు, మీరు మనుషుల దగ్గర నుంచి మీరు అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ యాక్చువల్గా మీరు తెలియకుండా చేసేది ఏంటంటే దేవుడితోనే మీరు అట్లా వ్యవహరిస్తున్నారు చర్చ్ లైఫ్లో. దట్ ఈజ్ చాలా చాలా చాలా, అది ఒక మాటలో అలా ఉండకూడదు. అది ఖచ్చితంగా దేవుడి గురించి సరిగ్గా తెలిసినట్టు కాదు. ఇది చర్చ్ లైఫ్లో ఉంటుంది. కానీ అపోస్తలుడు వీళ్ళ గురించి చెప్పింది ఏంటంటే, మీరు మమ్మల్ని పోలి నడుచుకున్నారబ్బా, అది మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. అపోస్తలులు ఎట్టుంటారు ఒకసారి చూద్దాం. చూడండి కొన్ని వచనాలు మాత్రం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలు 3:17 దయచేసి గమనించండి. ఇక్కడ కూడా పోలి నడుచుకోండి. మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. జాలి నా శక్తిని బట్టి. చూసారా, ఫిలిప్పీన్స్కి ఏం చెప్తున్నాడు? సోదరులారా దయచేసి మమ్మల్ని పోలు నడుచుకోండి. మిమ్మల్ని పోలు నడుచుకోవాలి అంటే మీరు ఎట్లా చేస్తారు, ఊరూరుకు తిరిగి వాక్యం చెప్తారు కాబట్టి అది నేర్చుకుంటాం మేము. లేదంటే మీకు 2-3 జతలే ఉంటాయి, దాన్ని చూసి మేము నేర్చుకుంటాం. లేదంటే మీకు చాలా లాంగ్వేజెస్ వచ్చు, అది మేము నేర్చుకుంటాం. లేదంటే మీరు బైబిల్ ఎట్ట పట్టుకుంటారో మాకు తెలుసు, అది పట్టుకుంటాం మేము. ఇట్లాంటివి ఈ కాదు. ఆయన ఏం చెప్తుంది తెలుసా, మమ్మల్ని పోలు నడుచుకుంటున్నారంటే అనేకులు మేము ఎలా సిలువను అనుభవిస్తున్నామో వాళ్ళు అనుభవించడానికి ఇష్టపడట్లే. దేన్ని ఇష్టపడుతున్నారంటే వాస్తవానికి సహజంగా ఉన్న తన బలాన్ని ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. కానీ మేమేం చేస్తున్నాం తెలుసా, సిలువకు శత్రువులకు నడుచుకున్న కొంతమంది చూసినప్పుడు మాకెంతో బాధ కలుగుతుంది. మీకెందుకు బాధ? మీరు చెప్పి వాక్యం చెప్పి పోయేవాళ్ళు కదా, అక్కడ మీకెందుకు బాధ? ఎందుకో తెలుసా, అక్కడ కింద వచనం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి దయచేసి 21వ వచనం. సమాస్తమును పౌలు తిక్కలోడు కాదు ఆ మాట చెప్పినందుకు. మనం చాలాసార్లు ఎట్టుంటారు, నువ్వు తగ్గించుకోయా మాకెందుకు, వాస్తవానికి మేము మధ్య తగ్గించుకోం. ఇట్లా చాలాసార్లు మన మనసులో అది ఉండదు, నోట్లో మాట్లాడకపోయినా వాస్తవానికి నేను చాలా వదులుకున్నాను, ఇంతకు మించి మనం ఇంకేం చెయ్యం, ఇది ఇంతే అని మనలో మనకు ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది యాక్చువల్గా. బట్ కానీ పౌలు ఫిలిప్పీన్స్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏంటి తెలుసా, సిలువుకు శత్రువులకు నడుచుకునేవాళ్ళు. అంటే శత్రువులు అంటే ఏంటి? సిలువుని ప్రేమించడం వాళ్ళు. మాకొద్దు, కష్టం వద్దు, మాకు మా స్వయాన్ని చంపడం అనేది మాకు వద్దు, మాకు తెలిసిందేదో మాకు చేసుకుంటే మా సొంతంగా మేము చేసుకుంటాం. ఇట్లాంటి వైఖరి అక్కడ ఉన్నప్పుడు అది పూర్తిగా సిలువుకు శత్రువుకు నడుచుకున్నట్టే. వాస్తవానికి మనిషిని భౌతికంగా ఇబ్బంది పడరు, కానీ చాలాసార్లు తమ స్వయాన్ని చంపినట్టు కొట్టినట్టు మాట్లాడేవనుకోండి, అది కరెక్ట్ కాదు. అంటే వెంటనే ఇబ్బంది పడు, అది జనరలే. నేను ఇబ్బంది పడలేదా నా జీవితంలో? నేను చాలా మా నాన్నకి ఎదురు తిరిగి మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి వాస్తవానికి. ఆయన ఓపిక కూర్చోబెట్టి చెప్తేనే కానీ నా వల్ల కాల, అది జనరలే. కానీ వాస్తవాన్ని గమనించండి, వీళ్ళు కొన్ని రోజుల తర్వాత తెలుసుకోవాలి. ఏంటో తెలుసా,
శత్రువులకు నడుచుకోకుండా దాన్ని ప్రేమించడం అనేది మనకే అడ్వాంటేజ్. అది ఏంటి ఆ అడ్వాంటేజ్? మనకే ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటే, మనకి మరణమైనటువంటి ఈ శరీరం పరలోకానికి ఎక్కిపోవడానికి వీలుగా మనం స్వయం చచ్చిపోవడం ద్వారా దైవికమైన బలం ఈ బాడీలో ప్రజెంట్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. ఇది అక్కడ ఉన్న విషయం. అపోస్తులు చెప్పట్లేదా? ఎలా ఇంకా మన పౌరస్థితి పరలోకం అందు ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు మనం కొద్ది రోజుల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని పూర్తిగా తీసేసుకోండి. మీరు దాని మీద దృష్టి నిలుపుకోకుండా ఉంటే ఈ భూమి మీద ఖర్చు పెట్టే ఈ శరీరం కొన్ని రోజులకి ఏమైద్ది? ముడతలు పడిపోద్ది, పాడైపోద్ది, ఆరోగ్యం పోద్ది. ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, ఈ తొడుగుని విడిచిపెట్టాలి. కానీ దేవుడు మిమ్మల్ని ఇక్కడే పరలోక సంబంధమైన జీవంతో నింపాలి అనుకొని మీ దేహాన్ని దానికి సమరూపంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దయచేసి దాన్ని పోగొట్టుకోపోకండి. ఎంత గొప్ప మాట! అపోస్తులు తమ జీవితంలో దీన్ని పోలి నడుచుకున్నారు. మన లైఫ్లో కూడా మనం చెప్పేది మంచిదా చెడా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనం సిలువలోంచి వెళ్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. యాక్చువల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం దేవుడి యొక్క మందిరంలో దైవికమైన జీవం ఖర్చు పెట్టాలంటే పాత జీవం ఏమవ్వాలా? ఖచ్చితంగా సిలువ వేయబడాలి. ఎటువంటి సందేహం లేదు. పాత జీవంలో మంచి విషయాలు ఉంటాయి, చెడు విషయాలు కూడా ఉంటాయి. కానీ మంచి విషయాలు మాత్రం తీసుకుని చెడు విషయాలు సిలువేస్తానంటే మనకేం తెలియలేదు. జీవం అంటే ఏంటో, దైవికమైన జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు. దట్స్ ఇంపార్టెంట్. ఈ రోజుకి చాలామంది క్రైస్తవులు వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, నరహత్య ఈ తప్పులుగా ఎంచుతారు. కానీ నీ లోపల నీ సొంత జీవం దేవుడికి పనికిరాదని సంగతి తెలిసిందా? తెలియదు. బైబిల్ అది చెప్తుంది. మరి మనం సొంతంగా మొదలుపెట్టి ఏ పని కూడా అది పనికిరాదని చెప్పి బైబిల్ చెప్తుంది. అది ఎంతో ఓపికతో వణుకుతో దేవుడి సన్నిధిలో, ప్రభువా నీకు ఇష్టం లేకపోతే ఎంతైనా అవమానించి పర్లేదు, కానీ ఇది మాత్రం తీసేయి. మేము మాత్రం తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయి ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది నీ వల్ల కాకపోతే మాకు అవసరం లేదు ప్రభువా. సో మన లైఫ్లో దైవజనులను అనుసరించి మనం నడుచుకోవాల్సినదే. ఇప్పటికీ అంటారు యాక్చువల్గా దైవజన్ భక్సింగ్ గారు చెప్పిన వాక్యాన్ని వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఎట్లాగో తెలిసే, ఆయన చెప్పినట్టే మక్కి దింపుతారు. ఇట్లా అటు నేను చాలామంది చూశాను. ఫిబ్రవరిలో దైవజన్ భక్సింగ్ గారు చెప్పిన వాక్యాన్ని మక్కి అంటే పిన్ టు పిన్ చెప్పేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. మరి ఆయన చెప్పినట్టు లేదు. మళ్ళీ ఇది ఆయన చెప్పిందే చెప్పారు, బట్ ఆయన చెప్పినట్టు లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీఆర్ ద ఇమిటేటర్ ఆఫ్ భక్సింగ్ అంటున్నారు. నో, భక్సింగ్ గారు ఎవరిని ఇమిటేట్ చేశారు తెలుసా? యేసుని ఇమిటేట్ చేశారు. మీరు ఎవరిని ఇమిటేట్ చేయాలా? ఆయన్ని ఇమిటేట్ చేయాలా? భక్సింగ్ గారు దేనికుండా వెళ్ళాడు తెలుసా? సిలువుకుండా వెళ్ళాడు. దీనికి భక్సింగ్ గారు అంటే సిలువుకుండా వెళ్ళాడని తెలియదు వీళ్ళకి. భక్సింగ్ గారు అంటే బైబిల్ పట్టుకుని తిరిగాడు ఎట్లాగా, అది మాత్రం తెలుసు. చాలాసార్లు చర్చ్ లైఫ్లో కూడా కొన్నిసార్లు మనకంటే పెద్దోళ్ళు చెప్పిన మాటలని అలాగే మనం ఫీల్ అవుతాయి కనుక, సో ఇది ఎంత ఎలాంటి విషయం అంటే మనకి దేవుడితో ఉన్న వ్యక్తిగతమైన విషయం నుంచి దూరమైనట్టు. సందేహం లేదు. సిలువ గ్లోరియస్ రిజరక్షన్ చూపించింది, మహిమగల పునరుద్ధానాన్ని చూపించింది. ఆ పునరుద్ధానం ముందు మరణం ఎన్నటికీ నిలబడలేదు. మీరు ప్రభువుకు అప్పచెప్పుకొని మీ స్వయానికి చచ్చిపోవడం నేర్చుకుంటే దాని అంతటా అది రిలీజ్ అయ్యే దైవికమైన జీవాన్ని మీరు అనుభవించి దీన్ని పరలోకం కాదు నరకం ఏది ఆపలేదు దాన్ని. ఎందుకో తెలిసే, ఇది మనలోంచి బయటికి వెళ్ళిద్ది. అది దేవుడు దాన్ని ఈ లోకం ఆపలేదు. అసలు ఒక మాట చెప్పాలంటే మనుషులు దాన్ని ఆపలేరు. అది మనకు అర్థమవుతుంది. దయచేసి ఇటువంటి పోలికని మనం కలిగి ఉండాలి. నిజం చెప్పాలి, క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా బయటికి కనబడడానికి ఇమిటేటర్సే. వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరిని ఇమిటేట్ చేస్తుంటారు? యేసు ప్రభుని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అచ్చం యేసు ప్రభులా అని చెప్పి. ఒక పెద్ద ఆయన ఈ మాట చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పడం అంత మంచిదో రాదో నాకు తెలియదు. ఐన్స్టీన్ ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్లోకి వెళ్ళి తనకున్నటువంటి సిద్ధాంతాన్ని చెప్తాడంట. యాక్చువల్గా ఆ సిద్ధాంతాన్ని కొన్ని వందల సార్లు ఆ కార్ డ్రైవర్ చూశాడంట. చూసి ఈయనకు అలవాటు అయిపోయింది. ప్రతి మీటింగ్ ఆయన తీసుకెళ్తాం, ఆయన చెప్పేది ఈయన వినటం. ఇలా అలవాటైపోతే అక్కడ ఒకసారి కొత్త చోటకి వెళ్తుంటే ఈయన అన్నాడంట, వాస్తవానికి మీరు చెప్పేది పెద్ద కష్టం కదండి, 100 సార్లు విన్నా నేను. అదేదో నేను చెప్తాను, కావండి మీరు డ్రైవర్గా కూర్చోండి నేను చెప్తాను అన్నాడు. యాక్చువల్గా డ్రైవర్ వేషం వేసుకొని ఈయన కూర్చున్నాడు ఇక్కడ. ఈయన పైకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాలనుకుని చెప్పేశాడు. చక్కగా చెప్పేశాడు. ఎందుకంటే ఐన్స్టీన్ ఎట్టుంటారో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు డ్రైవర్ ఏమైపోయాడు? ఐన్స్టీన్ అయిపోయాడు. అందులోంచి ఒక సైంటిస్ట్ లేచి ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఇంకో క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఇలా ఎంతో తెలివిగా ఎంత చిన్న విషయం నేను చెప్పవసరం లేదు, నా డ్రైవర్ చెప్పేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరు తెలుసు? ఆ డ్రైవర్ ఎవరు? ఐన్స్టీన్. యాక్చువల్గా ఇంత చిన్న క్వశ్చన్ నేను చెప్పను, నా డ్రైవర్ చెప్పేస్తాడు. మనం చాలాసార్లు ఇట్టంటే వాళ్ళమే తెలిసి వాస్తవానికి కష్టం వచ్చింది మనం ఎవరు చెప్తారు? మా వెనకాల ఒక ఆయన ఉండి ఆయన చెప్పేస్తాడు. యాక్చువల్గా ఇది నిజం. మన లైఫ్లో జరిగే రెగ్యులర్ థింగ్. అది ఎంత రియల్గా ఉంది అసలు అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్. అది
మన లైఫ్లో మనం ప్రభువుని ఎంజాయ్ చేసిన ప్రతిసారి ఆయన కొత్త దూరాన్ని తీసుకెళ్తానికి కొంచెం దూరం తీసుకెళ్తాడు. ఆ కొత్త దూరంలో ఏం చేయాలి, మనకి కొంత దూరం తర్వాత మనకు తెలియదు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. కాబట్టి సిలువుకి శత్రువుగా నడుచుకోకుండా పోలి నడుచుకోవడం ఇంపార్టెంట్. రైట్, ఇంకో మాట చూద్దాం దయచేసి. ఫస్ట్ కొరింథియన్స్ 4th చాప్టర్, 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం మోసం దయచేసి. ఉమ్, 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 ఉమ్. చూసారా, ఇక్కడ గమనించారా? కొరింథీయులు వాళ్ళకి వాక్యం చెప్పమంటే దంచి కొడతారు, చాలా బాగా కొడతారు. వాక్యాలు తిరిగి 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 చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉంది. మీరు చదివితే ఫస్ట్ చాప్టర్లో ఇది కనపడుతుంది. బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో చాలా పొరపాట్లు అంటే మిస్టేక్స్ ఉన్నాయి. కానీ నిజానికి అపోస్తులుడు మీరు సరిగ్గా లేరని సంగతి 3rd చాప్టర్లో చెప్పాడు. మీరు పసిపిల్లలు, పాలు తాగేవాళ్ళు, శరీరానుసారులు అని చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా వాళ్ళని సరి చేయడానికి ఏం చెప్తున్నా తెలుసా? నేను ఎట్లా ఉన్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఒక ఆయన వస్తాడు. ఎవరైనా? తిమోతి అని వస్తాడు. ఈయన మీకు క్లియర్గా చెప్తాడు. ఎట్లా అంటే, నేను ఎట్లా నడుచుకుంటానో అనగా నేను ఎట్లా వాక్యం చెప్తానో. అది చూసారా ఆ మాట ఎట్లా ఉంది? ఆ మాట చూడండి దయచేసి. 17. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడండి ఎంత చక్కని మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎలా వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేస్తానో, ఎలా వాక్యాన్ని విడదీసి ఎగ్జాంపుల్ చెప్తానో, ఎలా అది డివైన్ లైట్గా, దైవికమైన వెలుగుగా మారేలాగా, అది అందరిలో పనిచేసే వీలుగా నేను ఎట్లా మాట్లాడతానో, అవి ఎవరు చెప్తారంటే తిమోతి చెప్తాడు. దయచేసి మీరు ఏం చేయాలో తెలుసా? దాన్ని ఇమిటేట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలా? ఆయన ఎట్ట చెప్తున్నాడో వాక్యం కొరింథీయులు అట్ట ఇమిటేట్ చేయాలి. లేకపోతే వీళ్ళు చాలా సోషల్ వర్కర్స్ కాబట్టి, వీళ్ళు చాలా జ్ఞానవంతులు కాబట్టి తెలివిగా వాళ్ళకు వచ్చినటువంటి విషయాలు చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒకడు పౌలు వాడు, ఒకడు కేఫోవాడు, ఒకడు మళ్ళీ క్రీస్తు వాడు, ఒకళ్ళు అపోల్లో వాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? దైవికమైనటువంటి బోధకులు. వీళ్ళందరికీ ఎవరు తయారంటే ఫ్యాన్స్ తయారవుతారు. ఎక్కడ? చర్చ్లో ఫ్యాన్స్ తయారవుతారు. ఒకళ్ళు యేసన్ గారి ఫ్యాన్స్, ఒకళ్ళు భక్సింగ్ గారి ఫ్యాన్స్, ఇంకొకళ్ళు ఎవరంటే కొత్త బోధకులు వస్తారు, వాళ్ళ ఫ్యాన్స్. అదే ఇక్కడ చూడండి, ఆ మాట ఎంత చాలా చక్కగా ఉంటుందంటే 16 చదువుతాం, 15-16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ప్రస్తుతానికి పౌలు, కేఫా, పేతురు, లేదంటే అపోల్లో, ఇంకా కేసు ప్రభు, వీళ్ళందరూ కనపడుతున్నారు మీకు. యాక్చువల్గా క్రీస్తునందు మీకు బోధకులు 10,000 మంది ఉన్నారు. బట్ యాక్చువల్గా there was only one preacher. దయచేసి చూడండి, తండ్రులు అనేకులు లేరు. తండ్రి అనే పదానికి అర్థం అంటే తెలుసండి, ఇక్కడ సోర్స్ అని అర్థం, మూలం అని అర్థం. వర్తమానం ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే దెర్ వాజ్ ఓన్లీ వన్ సోర్స్. ఒక్క మూలం నుంచి బయటకు వస్తుంది. ఆ మూలాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 10,000 మంది బోధకులు 10,000 స్టైల్ చూపించారనుకోండి, స్టైల్ చూసి మీరు ఆశపడకూడదు. అక్కడ సత్యాన్ని చూసి చేయాలి వాస్తవానికి. సో యూ హ్యావ్ అక్కడ మీకు 10,000 మంది మాస్టర్స్ లేరు. యూ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్. ఆయన మీ తండ్రి. ఆయన ప్రతిదానికి మూలం. ఆయన యొక్క మూలం నుంచి నేనేం చేస్తున్నాను వాక్యం చెప్తున్నాను. అది మీకు అర్థం అవ్వాలి. తిమోతి మీకు చెప్తాడు. కాబట్టి మీరు చెప్పాల్సినప్పుడల్లా ప్రతిసారి ఎట్లా చెప్పాలంటే ఇలా చెప్పాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇట్లా చెప్పలేకపోతే సార్ ఏమవుతుందో తెలుసా? అపోల్లోకి ఫ్యాన్స్ ఎవరు తయారు చేశారు? పాపం అపోల్లోకి తెలియదు, అపోల్లో తయారు చేశాడు. అది అపోల్లోకి కూడా తెలియదు, అపోల్లో తయారు చేశాడు. మీకు అర్థం అవ్వాలి. పౌలు క్లియర్ చెప్తున్నాడు. పౌలు, కేఫా, యేసుక్రీస్తు ప్రభు, వీళ్ళందరూ ఎవరు? ఒక దాంట్లోనే ఉన్నారు. పౌలు అంటే తక్కువ, కేఫా అంటే కొంచెం ఎక్కువ, యేసు ప్రభు అంటే ఇంకొంచెం ఎక్కువ అటు అనుకుంటున్నారేమో. వీళ్ళందరూ కలిసి ఉన్నారు. విడిపోయింది ఎవరంటే మీరే. యాక్చువల్గా కొంతమంది అంటే ఒకళ్ళు వివరంగా పౌలులాగా వివరంగా చెప్పలేకపోవచ్చు కొన్నిసార్లు. కానీ దేన్ని చూడాలి? సత్యాన్నే చూడాలా. మరి దేన్ని చూడకూడదు.
అంటే పౌలు గురించి ఇక మాట్లాడకూడదా? లేదు. పౌలు చెప్పడం ఆశించకూడదా? ఆశించాలి. పౌలు చెప్పిన తనకున్న ప్రత్యక్షం ఆశించాలి. కానీ పౌలు మాత్రం మనకి మాస్టర్ కాదు. ఎవరు మాస్టర్ అవుతారు? దేవుడే మాస్టర్ అవుతాడు. ఆయనే తండ్రి అవుతాడు. కానీ పౌలు ఎట్ట చెప్తాడు మనం తెలుసుకోవద్దా? ఖచ్చితంగా తెస్సలోనికలో వాళ్ళు ఎలా పోలి నడుచుకున్నారు, మనం అట్లా నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మన వాక్యాన్ని అలా ఇంటర్ప్రిట్ చేయాలి, అలా విడదీసి చెప్పాలి. అలా కాకుండా పక్కకి వెళ్ళిందంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రీచింగ్, బట్ ఇట్ వాంట్ హెల్ప్ ఎనీ వన్. అది ఎవరికి సహాయం చేయదు. దానివల్ల ఏంటంటే తెలిసే, నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్ బట్ నాట్ లైట్. వెలుగు రాదు. వెలుగు లేకపోతే ఏం ప్రయోజనం? వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మన గురించి మనం చెప్పుకోవడానికి ఇక్కడ క్రిస్టియన్స్కి వెళ్ళాం. మనం దేన్నైతే పొందామో దాన్ని మాత్రం చూపించగలిగే వాళ్ళం. మనం దేన్ని పొందాం? వెలుగును పొందాం. దాన్ని మాత్రం ఏం చేయగలం? బయటకు డిస్పెన్స్ చేయగలం. ఆ వెలుగుని చాలా ఈజీ. అది విస్తారమైన ఎగ్జాంపుల్స్, విస్తారమైనటువంటి విషయాలు మాత్రం అక్కడ ఉండవు. చాలా క్లీన్, ఒక మాటలో చక్కటి నేరుగా తాకగలిగే ఆ చక్కటి ఎగ్జాంపుల్, చక్కటి వాక్యం దూకి అలా మన కళ్ళ ముందుకు వచ్చింది. అది మనకుంటే చాలు. ఇది తిమోతి మీకు చెప్తాడు అని పౌలు చెప్తాడు. ఎందుకంటే కొరింథియన్స్ దే ఆర్ వెల్ స్పీకర్స్. వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. అఫ్ కోర్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫీట్స్ ఇన్ దేర్ లైఫ్. ఓటములు చాలా ఉన్నాయి. బట్ కానీ వాళ్ళు తమ గురించి అంటే వి గాట్ మోర్ టాలెంట్ అని చెప్పుకుంటున్నారు. అందుకని పౌలు ఏమన్నాడు, దయచేసి నన్ను పోలు నడుచుకోండి ప్లీజ్, ఎందుకంటే నేను ఎట్ట చెప్తున్నానో అట చెప్పండి అని చెప్తున్నాను. రైట్, ఇంకొక వచనం చూసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, ఫస్ట్ థెస్సలోనియన్స్ 2వ అధ్యాయమే. థెస్సలోనియన్స్ 14వ వచనం చదువుదాం. 14వ వచనం. అవును సహోదరులారా, చూసారా, వీళ్ళు యూదుల్లాగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లాగా వాళ్ళని పోలి నడుచుకున్నారు. కానీ యాక్చువల్గా మనం చదువుకున్న 6వ వచనం ప్రకారం మహా ఉపద్రవంలో కూడా ఎవరిని పోలి నడుచుకున్నారంటే వాళ్ళని పోలి నడుచుకున్నారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వదిలిపెట్టాల. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇంకొక మాటలో సొంత ప్రజల వల్ల వాళ్ళకి కష్టం వచ్చింది. మీరు చూడండి, బయట ప్రజల నుంచి కష్టం వచ్చినప్పుడు చాలా ఈజీ తట్టుకోవడం. కానీ సొంత ప్రజల నుంచి కష్టం వస్తే అది నిజంగా తట్టుకోలేరు. ఎందుకో తెలుసా, మనం ఒంటరివాళ్ళం అయిపోయామని చెప్పి ఫీల్ అవుతాం. ఇట్లా అంటారు, ఇంకేం లేదు, అంతా అయిపోయింది. వెంటనే మనం తెలియకుండానే అప్పుడు అలా యోబు యొక్క వైఫ్ ఏమైందంటే అంతా పోయింది కాబట్టి ప్రార్థన చేసుకో అని చెప్తే బాగుండు. వాస్తవానికి అట్లా ఏమని తెలిసే, అంతా పోయిందంటే ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోమని చెప్పాలి. లేకపోతే అట్లా దేవుని దూషించి మరణం కొమ్ము. అసలు ఆ మాట ఎలా ఉందో చూడండి. వాస్తవానికి అంటే ఏంటి? యోబు మాట్లాడితే నా దేవుడు గొప్ప అని చెప్తా ఉంటాడు. ఎవరి ముందు? ఆయన వైఫ్ ముందు. తెల్లారు లెగిసి ఆయన లెగుస్తాడు, ఏమని లేపేస్తాడు. వాస్తవానికి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దహన బలులు నేర్పిస్తాడు, పిల్లల కోసం సమాధాన బలులు నేర్పిస్తాడు, అందరికీ అది చేయాలి ఇది చేయాలని చెప్తాడు. ఎంత చేసినోడు చూసినప్పుడు ఈమెకి నచ్చట్లా. అవన్నీ నచ్చపోయేసరికి ఆయన ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది ఆవిడ. ఇప్పుడు ఆమె కోపం వచ్చింది. ఏంటి తెలిసే, అంత పోయింది కదా, మళ్ళా దేవుడు ఇస్తాడేమో చూసుకో అని చెప్పాల్సింది పోయి ఆమె కోపం అంతా ఎక్కడ చూపించింది తెలిసే. అంటే ఏంటి దాని అర్థం? మాదిరిగా కష్టం వచ్చినప్పుడు పోలి నడుచుకోవాలనే వైఖరి ఆమెకు లేదు. అలా ఎందుకు లేదంటే వాస్తవానికి ఆమె ఏదైతే చూడాలో దాన్ని చూడలేదు యాక్చువల్గా. అది సమస్య. మనం కూడా అంతే చాలాసార్లు. అంటే ఏదైనా కష్టం వచ్చిందనుకో ముందు సేవకుడు ఎంత చూస్తాడు. ఈయన సరిగ్గా ప్రార్థన చేయలేదనుకోండి మా విషయంలో, అందుకే అయిపోయింది. అందరూ కలిసి మీకు తెలిసలేదు, ఫస్ట్ ఏదో జరిగిందంటే ముందు వికారం అయిపోయింది మా మొఖాలే. వాస్తవానికి ఎందుకో తెలిసే, అందరూ అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది బ్రో, ఆ చర్చ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు, అసలు అర్థం కావట్లేదు. ఎలీషాన్లా నాకు మరుగు చేశాడు దేవుడు, ఎందుకు వచ్చిందో నాకు మరుగు చేశాడు. అది చాలాసార్లు అటువంటి డేంజర్ బెల్ కూడా మోగలేదు ప్రభు. ఆ లోపల డేంజర్ బెల్ ఒకటి ఉంటుంది, అది మోగుద్ది. అసలు ఏం జరుగుతుంది ప్రభు, ఎట్ట జరుగుతుంది, అయ్యో మేము ముందు ఇక్కడ అలుముకుంటుంది. వాస్తవానికి నీకు తెలుసో లేదు. కానీ ఎప్పుడైతే దైవిక విషయాల గురించి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏదైతే చెప్పాలో అది చాలా నిర్ధారించబడింది. అంటే ముందుగా నిర్ణయించబడిపోతుంది. ఇది జనరలే, బట్ కానీ ఈ టైంలో మనం ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి బ్రో. ఇట్లా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి అనతి కాలంలోనే మనం రెస్టోర్ చేస్తాడు బ్రో అనే పదాలు చెప్పాలంటే గజగజ వణకాల్సి వచ్చింది.
ఎందుకో తెలుసా? ఎలా అర్థం చేసుకుంటారో మీకు గమనించండి. తెస్సలోనిక ప్రజలు అట్లాంటి వాళ్ళు కాదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ సీనియారిటీ ఇన్ క్రైస్ట్ జీసస్. దే న్యూ ఆల్ టైమ్స్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. మన లైఫ్లో మనం ఈ స్టేజ్కి రావాలా. చర్చ్ లైఫ్ అంటే ఇదే. ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో అంతా తెలియాలి. నేను చాలాసార్లు ఇలా చెప్తాను. ఇక్కడ మేము సేవకుడికి ఇక్కడ ఉన్నాం, ప్రతిదీ మేము చాలా వరకు మేమే చేస్తూ ఉన్నాం. కానీ ఒక రోజు వచ్చింది, పొరపాటు లేకుండా మనలో ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. నేను చాలాసార్లు యవనస్తుల మీటింగ్ చెప్తాను. యాక్చువల్గా మన వాళ్ళకి ఎంతవరకు అర్థం, నేను ప్రార్థన చేసి మీటింగ్ బిగిన్ చేయడం కాదు. ఎవరు చేయాలి? మనం చేయాల. మనం ఇంట్లోంచి వచ్చేటప్పుడే దేవుడు, ఈరోజు నువ్వు ప్రార్థన చేయని ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం లోపల దైవికమైన ఆత్మ వల్ల కలిగిన ఆ తాకిడి కలిగి ఉంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేద్దాం అనగానే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇది మెచ్యూరిటీ ఆఫ్ ద క్రైస్ట్ ద చర్చ్. మనకు అర్థం అవ్వాలి. ఇలాగే కొన్ని సంవత్సరాలు జరగడం, ఇక్కడ నెంబర్స్ పెరగడం అనేది దేవుడి ప్రణాళిక కాదు. నెంబర్స్ పెరగొద్దని మేము చెప్పట్లా. కానీ వాస్తవానికి పెరిగే నెంబర్స్ ఎట్లా ఉండాలా? అవయవాలు అయి ఉండాలా కదా. ప్రతి అవయవం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ప్రతి అవయవం పని చేయాలా. ఇది దేవుడు మన దగ్గర అప్రిషియేట్ చేసే విషయం. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. తెస్సలోనిక ప్రజలు అటువంటి వాళ్ళే. సహోదరులారా అని పౌలు పిలిచాడు. ఎంత చక్కని మాట. మీకు తెలుసో లేదో, చాలా చర్చెస్కి ఆయన చెప్పాల మా కోసం ప్రార్థన చేయండి అని. ఎవరి కోసం ఎక్కడ చెప్పాడు తెలిసే? వీళ్ళకే చెప్పాడు. ఎందుకంటే దే ఆర్ మెచ్యూర్డ్ వన్స్. సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి. ఎంత చక్కటి మాట అది. సో మనం ఎల్లప్పుడూ కూడా మహానందంతో, పరిశుద్ధాత్మ కలిగిన ఆనందం, ఇంకా వచ్చిన ఇంకా పూర్తి వివరించలేదు, మనకు చాలా సరిపోతుంది. సంతోషంతో, ఆనందంతో మనం ఆయన పోలి నడుచుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు దేవుడు చేశాడు. అది వాళ్ళు గమనించారు. ఫస్ట్ ఫిలిపియన్స్లో మనం చూసాం, సిలువకు శత్రువులుగా నడుచుకోకుండా ఆయన ఎట్లాగా దైవికమైనటువంటి జీవాన్ని అనుభవించాడో ఆ జీవాన్ని మనం అనుభవించేట్లు మనం ఎడతెగ్గ మన స్వయాన్ని చంపడం నేర్చుకోగలగాల. సెకండ్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టు ఆయన ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తున్నాడో వాక్యాన్ని మనం కూడా ఏం చేయాలి? అట్లనే వివరించాలి. అట్లా వివరించినప్పుడు నేను ఎలా నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు కూడా నడుచుకున్న వాళ్ళు అవుతారు యాక్చువల్గా. సో అట్లాగే థర్డ్ వన్ ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మేము ఎట్లాగే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, అట్లాగే మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు, అలాగే ఆ సత్యాన్ని విడిచిపెట్టలేదు. మీరు అంతేకాదు, యూదుల్లాగా తమ సొంత ప్రజల విషయంలోంచి వచ్చిన కాంట్రవర్సీని లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతికూలతల్ని వాళ్ళు ఎట్లా భరించారు, మీరు అట్టగా భరించిన వాళ్ళు అయ్యారు. మీరు వాళ్ళు ఈక్వల్ అయిపోయారు. అందుకే మీ ద్వారా పక్కన ఉన్నటువంటి ఆ వచనాలు చదివితే అర్థమవుతాయి. మ్యాసిడోనియాలోను, వీటిలోను వాటిల్లోనూ వాక్యం ప్రబలింది. యాక్చువల్ మనం చాలాసార్లు ప్రకటిస్తే అంటాం, కానీ యాక్చువల్గా దిస్ ఈజ్ ద వే. ఇది కూడా ఒక వే అన్నమాట, ప్రకటించడం. కాబట్టి మనం ఆయన పోలి నడుచుకోవడానికి ఈ 3 విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తిరిగి మనం ఒక విషయాన్ని ఎక్కువ ప్రార్థన చేద్దాం.